Happy retirement to you. Happy retirement to you. Happy retirement, happy. మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మీరందరూ ఎంతో ఆహ్లాదంగా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అందరూ కూడా సైలెంట్ గా కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 30 మంది విద్యార్థులతో 50 మంది ఉపాధ్యాయులతో ఇంత పెద్ద స్కూల్ని విజయవంతంగా సమర్థవంతంగా చాకచక్యంగా నిర్వహిస్తున్నటువంటి జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మార్కాపురం ప్రధానోపాధ్యాయురాలు అయినటువంటి బి శ్రీదేవి మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా బి శ్రీదేవి మేడం గారిని వేదిక మీదకు ఉంటూ విద్యాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేసి నిజాయితీ నిబద్ధతతో సేవా దృక్పథం కలిగి అందరికీ ఆదర్శంగా నిలిచి 30/4/24న ఉద్యోగ విరమణ చేయించిన షేక్ మెహ్మద్ జైనులుద్దాబిన్ సార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సార్ వన్స్ అగైన్ జైనులుద్దాబిన్ సార్ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు సార్. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి
అధ్యక్షత వహించాల్సిందిగా మరియు ఇన్ఛార్జ్ హెచ్ఎం అయినటువంటి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ని నేర్పిస్తూ అందరికీ నేర్పిస్తున్నారు. ఈ లాంగ్వేజ్ అనేది ఈరోజు మనకు చాలా అవసరం. అందరికీ చక్కగా మ్యాథ్స్ ఈజీగా నేర్పి మ్యాథ్స్ ఎలాగో ఈజీగా నేర్పుతారో అలాగే స్కూల్ యొక్క సెక్రటరీగా అందరి మనలో పొందుతున్న మన వివేకాలు శాంతమూర్తి అయినటువంటి ఐ పేటిరాణి మేడం గారిని మన సోషల్ సార్ అయినటువంటి జైనుద్దీన్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవంగా జైనుతో ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఉప విద్యాధికారి అయినటువంటి శ్రీ చంద్రమౌళీశ్వర గారు వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తెలుగుకే వన్నె తెచ్చి ఆధునిక కాలంలో తెలుగు కరువవుతున్న కాలంలో విద్యార్థులకు మన జాతీయ భాషను నేర్పుతూ ఉన్నటువంటి ఎస్ఏ తెలుగు మేడం గారు విజయలత మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా ధన్యవాదాలు. అందరినీ ఆకట్టుకునేటటువంటి జాతీయ భాషను అంటే హిందీని నేర్పుతున్నటువంటి మన యొక్క అందరి మన్ననలు పొందుతున్నటువంటి హిందీ హెచ్ఓడి అయినటువంటి బి జ్యోతి మేడం గారిని ఆదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ యొక్క కష్టపడులతో వేదిక రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత మ్యాథ్స్ లో కామరాకుండా నిష్ణాతురాలైనటువంటి మన మ్యాథ్స్ మేడం ఆ విధంగా పిల్లలకి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పేటటువంటి మా ఫ్రెండ్ మరియు అందరికీ ఇష్టమైనటువంటి మేడం అయినటువంటి మ్యాథ్స్ మేడం మరి అంత బాగా ఆ పిల్లలకి నేర్పగలరు కాబట్టి సమయంగా రావాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. చిరునవ్వు మరియు సోషల్ స్టడీస్ లో సీనియర్గా వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా మీ యొక్క కష్టాల దూరులతో
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين لا إله إلا الله محمد रसूल अल्लाह एक है, अल्लाह के सिवा कोई नहीं है। मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के भेजे हुए रसूल हैं। ये जुबान से कहना ही नहीं और दिल से तसद्दीक करना चाहिए। यही हमारा इस्लाम का ईमान है। आमीन सुभान सुभान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। జనవరిలో డిప్యుటేషన్ మీద రావడం జరిగింది. అప్పటి నుంచే సార్తో మాకు పరిచయం. ఆ 4 నెలలు పనిచేసి మరలా జూన్లో ప్రమోషన్స్ మీద మరలా మన పాఠశాల కొనుక్కుని ఈ సంవత్సరం ఇంతవరకు ఏప్రిల్ నెల వరకు పనిచేశారు. ఆయన మన పాఠశాలలో ఉన్నంతసేపు కూడా పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేవారు.
ఎప్పుడు ఆయన ఫేస్లో చిరునవ్వుతోనే ఉంటారు. ఆయన ఇంట్లో సమస్యలు కానీ ఏదన్నా ఉండదు. ఆఖరికి స్కూల్లో ఆయన జూన్లో జాయిన్ అయినాక 4 నెలలు జీతం రాదు. అంటే ఆయననే కాదు, మనకి గవర్నమెంట్ తరఫున ఎంఈఓలను ఇంకా కొంతమంది సార్లాగా జాయిన్ అయిన వాళ్ళకి 4 నెలలు రాకపోయినా మామూలుగా నెల జీతం రాకపోతేనే 4 రోజులు లేట్ అయితే లేదని అల్లాడుకునే రోజుల్లో 4 నెలలు గవర్నమెంట్ జీతం రాకపోయినా ఏనాడు ఏంటి ఎందుకు రాలేదు అనే సమస్య. అంటే మేము పేరుకి జీతం చేసే వాళ్ళకి కానీ మా చేతుల్లో ఏమి లేదు. ఏదైనా ట్రెజరీకి వెళ్తే ట్రెజరీ వాళ్ళు పాస్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు వేస్తే పడేది. అయితే అసలు ఆ జీతం పెట్టడానికే అవకాశం ఇవ్వలేదు. అయినా 4 నెలలైనా ఆయన నుంచి నేను ఒక కంప్లైంట్ కూడా తీసుకోకపోవడం ఆయన యొక్క సహృదత నిదర్శనంగా నేను భావిస్తున్నాను. చాలా మంచి వ్యక్తి. ఇదే విధంగా ఆయన మిగిలిన జీవితం కూడా సుఖ సంతోషాలుగా హ్యాపీగా ఆయనలో ఎప్పుడూ ఆ చిరునవ్వు తొలగదని, అసలు తొలిగే అవకాశం లేదు. ఆ విధంగా హ్యాపీగా జీవితం కొనసాగించాలని కోరుకుంటూ సెలవు చేస్తాను. వైస్ చైర్మన్ గారైన అంజలి గారిని వేదిక మీదకి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్సులు. ఈనాటి ఈ పదవి విరమణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ఈ సభకు మా పాఠశాల నుంచి 62 వసంతాలు పూర్తి చేసుకొని హాయిగా ఆరోగ్యంగా ఈనాడు ఈ పురస్కారాన్ని మహోత్సవం అని ఎందుకు అంటున్నానంటే, మరి ఈ రోజుల్లో ఇది జరుపుకోవడం ఇది చాలా చాలా పురాకృత పుణ్యం. 62 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండడం అనేది మహాభాగ్యం. కాబట్టి అటువంటి మా పాఠశాల నుంచి అటువంటి జైనుల్ అబ్దీన్ గారి పదవి విరమణ మహోత్సవ సందర్భంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్షత వహించినటువంటి ఈ సభకు వారికి నమస్సులు. అలాగే వేదికపై ఆశీనులైనటువంటి మా హెచ్ఓడీస్ అందరికీ, అదేవిధంగా కింద సభలో ఆశీనులైనటువంటి నా సహ ఉపాధ్యాయులు, మరి ఈ సభకు ఇచ్చేసినటువంటి సార్ గారి సన్నిహితులు, మిత్రులు, బంధువులు, ప్రియంకులు, మరి పత్రికేయులు అందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా చిన్నారులందరూ ఈ ఎండలను ఓర్చుకుంటూ మేము ఈ మధ్యకాలంలో చెప్పమనకపోయినా నేనే చెప్తాను సార్ అని చెప్తామనుకున్నా. మరి నాకు ఇచ్చారు అవకాశం. మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా, నా చిరకాల మిత్రుడిగా ఈరోజు వారి గురించి కొన్ని మాటలు మాట్లాడతాం. మరి మా మిత్రులు కూడా ఇంట్లో గురించి మా క్లాస్మేట్స్ కూడా కొంతమంది రావచ్చు. పేరు షేక్ మహమ్మద్ జైనుల్ అబ్దీన్. వారి యొక్క జననం 1962 ఏప్రిల్లో మన మార్కాపురమే. అంటే వారి పూర్వగ్రామం వారి నాన్నమ్మ తాతయ్యలు మార్కాపురం వాస్తవ్యులే. కాబట్టి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరులో చాలా కాలం ఉండడం వల్ల అక్కడ ఉండిపోయారు. మళ్ళీ చివరిగా సార్ మళ్ళీ మార్కాపురంకి వచ్చి ఇంత పెద్ద పాఠశాలలో ఇక్కడ ఈరోజు ఈ సన్మానాన్ని స్వీకరిస్తున్నారు. సారు వాళ్ళ యొక్క అక్కయ్య బావగారి యొక్క ప్రత్యేకించి వాళ్ళ యొక్క సపోర్ట్, వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో తిరిగి ఆయన ఇంటర్మీడియట్లో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా చక్కని మంచి విద్యావంతులు సార్, మంచి తెలియగల వాళ్ళు సారు, సౌమ్యులు, మితభాషి, అట్లని మెటకరాదు, మెటకవాళ్ళు కాదు సారు, మరి దేశముదురులో కాదేమో రైతులు సార్ చెప్పినట్టుగా. కానీ అవసరానికి నొప్పింపక తానవోగా తప్పించక తిరుగువాడు తండ్రి సుమతి అన్నట్టుగా సారు తన కార్యకలాపాలను సజావుగా ఇక్కడ
ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకొని పోగలిగినటువంటి ఒక మంచి గొప్ప వ్యక్తిత్వము. మేమంతా కూడా సార్ కానీ మేమంతా అదే గోప చెందినవాళ్ళము. మరి ఆ తదుపరి సారు సెక్యులర్ టీచర్గా 89లో తిరిగి గిద్దలూరు ప్రాంతానికి రావడం జరిగింది. గిద్దలూరు నుంచి మళ్ళీ ప్రమోషన్ మీద గిద్దలూరు మండలం లింగాపురం గ్రామంలో 89 నుంచి 2012 వరకు పనిచేశారు. కానీ గిద్దలూరు ప్రాంతంలోనే ఉన్నారు సారు. అక్కడి నుంచి వస్తూ పోతుండే వాళ్ళు. ఆ తర్వాత పదోన్నతి మీద 2012లో అలాగే పాఠశాల చైర్మన్ గారు రత్నకుమారి గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మేడం ప్లీజ్ కమాండ్ ఓకే మేడం క్లారిటీగా ప్లీజ్. మరి సభలో మనతో పాటుగా ఈరోజు మనకు సార్ గారు ఎంతో ముఖ్యము, వారి సతీమణి కూడా అంతే ముఖ్యము. కాబట్టి వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానించాం. వారిని ఉన్నత స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అది ఆశీర్వదించారు. తదుపరి మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరి సారు మన గిద్దలూరు లింగాపురం గ్రామం నుంచి గోగోలు పాఠశాలలో దీర్ఘకాలం పనిచేశారు. తదనంతరం ప్రమోషన్ మీద సారు గోగోలు ఉన్నత పాఠశాల నుంచి మార్కాపురం మండలం కొండేపల్లి ప్రాథమిక పాఠశాలకు రావడం జరిగింది. కొండేపల్లిలో జనవరి 21 నుంచి జూన్ 23 వరకు కొండేపల్లిలో పనిచేశారు. మన పక్క గ్రామమే, మన మార్కాపురంకు చాలా దగ్గర ప్రాంతం. మరి అక్కడి నుంచి మన పాఠశాలకు రేషనలైజేషన్లో సార్ ఇక్కడికి రావడం జరిగింది. తిరిగి మళ్ళా లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్స్లో కూడా సార్ ఇదే ప్లేస్ జరిగింది. అందువల్ల సారు ఇక్కడే కంటిన్యూ కావడం జరిగింది. మరి ఈరోజు ఈనాటి వరకు అంటే ఏప్రిల్ 2024 చివర సారు పదవి విరమణ చేయవలసింది. మరి మనకు 2 రోజుల్లో మనం పాఠశాల సమ్మర్ వెకేషన్లో వెళ్తున్నాం కాబట్టి మనం ఈరోజు సార్ వారి యొక్క పదవి విరమణ మహోత్సవాన్ని ఘనంగా ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్. ఉద్యోగంలో చేరే రోజు ఎలా హడావిడిగా వెళ్ళిపోతాం. కానీ ఇన్ని సంవత్సరాలు మనకు ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఎంతోమంది కొన్ని వందల మందితో పనిచేస్తుంటాం. పిల్లలు ఉద్యోగంలో చేరేసరికి వివాహం కూడా కాదు. ఆ తర్వాత వివాహాలు, పిల్లలు, కుటుంబము, సొసైటీ, ఎంతో మందితో సన్నిహితత్వం, మరి అందరూ ఏర్పడిన తర్వాత ఈరోజు ఒక గొప్పగా సంతోషంగా ఇక్కడి నుంచి విరమణ చేయాలని. నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమం బడిలో కొలువయ్యే దేవుడిలా. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు.
ప్రగతికి పూల బాట గురువేదానికి రాజబాట విద్యయ ప్రగతికి పూల బాట గురువేదానికి రాజబాట సర్వే పల్లి అబ్దుల్ కలాం వారసత్వమే సంపదగా బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు బడిలో కొలువై దేవుడిలా. శ్రీ అల్లా ప్రకాష్ గారి ఉపన్యాసం. వేదిక మీద ఉన్న ప్రధాన ప్రధానవాదాలు అదేవిధంగా హెచ్ఓడిసి మా అక్కగారు అనుకున్నాం అందరూ మా సిస్టర్సే సన్మాన గ్రహీత యొక్క బంధుమిత్రులు వారి యొక్క ప్రియాతిప్రియమైన విద్యార్థులు అంటే శిష్యురాళ్ళు ఇతరత్ర అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, నిజంగా ఈ సన్మానం చూస్తూ ఉంటే నేను ఎందుకు టీచర్లుగా రాలేకపోయామనే దోషం ఒకటి నాకు బయటపడింది. ప్రమాణంగా చెప్తున్నాను నేను. అంటే నేను కూడా మీలాగా చదువుకున్న వాళ్ళే, నాకు కూడా ఎటువంటి గురువు బోధించిన చదివే. ఇదే స్కూల్లో 84లో నేను ట్యాప్ లైన్ రిపేర్ చేయడానికి వచ్చేటప్పుడు మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చేమాట. అప్పుడు షాయిరా మేడం గారు హెడ్ మాస్టర్ చాలా మంచి అన్నారు. ఇప్పుడు ఈ స్కూల్ గురించి చెప్పుకుంటే ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు అంటే ఎటువంటి ఉపాధ్యాయుల మధ్యలో వాళ్ళ యొక్క సహకారంతో చదువుకున్న విద్యార్థినులు ఎంతమంది ఐఏఎస్ ఉన్నారో, ఎంతమంది ఐపీఎస్ ఉన్నారో, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంతమంది సివిల్ ఇంజనీర్లు. ఇక్కడ ఫౌండేషన్ అన్నమాట. ఒక డాక్టరు కావాలంటే ఫస్ట్ ఇక్కడ పునాదిలో చదువుకొని అతని యొక్క మేధాశక్తితో డాక్టర్ ఇక్కడ కానీ ఇక్కడ పునాదిలోని డాక్టర్ కాలేదు. దాన్ని మనం గ్రహించాలి. అటువంటి పునాది గల ఈ స్కూల్లో ఉండే టీచర్లు అంటే ఉపాధ్యాయులు వాళ్ళు బోధించిన బోధన మన యొక్క తెలివితేటలను బట్టి మనం పైకి వస్తున్నాం. ఇది లేకపోతే అసలు అక్కడ కూడా లేదు. అటువంటి స్కూల్లో ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క వృత్తి ఎటువంటిదంటే నిస్వార్థపరంగా వాళ్ళ విద్యార్థులను కానీ వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకొని బోధిస్తారు. ఏది ఎడ్యుకేషన్. జనరల్గా ఇతరత్ర ఎంతమంది ఉన్నారో వీళ్ళు అనేకమైన వాళ్ళు ఉంటారు. కానీ ఒక్క చోట కుల మతాలకు అతీతంగా వాళ్ళకున్న నాలెడ్జ్ను వాళ్ళకు పంచిపెట్టే దేవతలు ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయురాలు కానీ. గురువు లేనిది ఏది కాదు, ఏ నాలెడ్జ్ లేదు. తల్లిదండ్రులు, తల్లి మనకు జన్మించిన తల్లి మొదటి స్థానంలో, జన్మానికి కారణమైన తల్లి రెండో స్థానంలో, జ్ఞానాన్ని బోధించి విద్యార్థులతో మనకు మన కాలం మీద మనం నిలబడి బతకడానికి ఉపాధిని చూపించా. నాలుక అనేది మనకు దగ్గర 32 పళ్ళ మధ్యలో ఉంటుంది. ఏ పంటి యొక్క దెబ్బ తగిలినా నాలుక తక్కిన తెగి రక్తం వస్తుంది. ఆ విధంగా నాలుక ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తుంటుందో ఆయన కూడా వృత్తిపరంగా అంత జాగ్రత్తగా అంత మంచిగా సహతోటి ఉద్యోగస్తులలో చాలా పద్ధతిగా ఆయన యొక్క వృత్తిని నిర్వర్తిస్తూ వచ్చారు. ఆయనకు ఎలాంటి చెడ్డ అలవాట్లేదు. కాబట్టి థ్యాంక్ యూ. ఈ అవకాశం 10th తర్వాత స్తోమతగా చదువుకోలేదు. దాని తర్వాత డిగ్రీ, పీజీ, ఎంఏ తెలుగు నాకు బోధించిన ఆయన ఇక్కడ సీఎంకి చెరుకు నారాయణ వాళ్ళ అల్లుడు సుబ్బారాయుడు సార్ అని మాది కల్సపాటి కడప జిల్లా. ఆయన ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు. నేను అప్పుడు ధోని రెస్టారెంట్గా మా ఆఫీస్లో పనిచేస్తున్నాను, మున్సిపల్ ఆఫీస్. నన్ను చూస్తానే నిజంగా ఆయన మనం ఎప్పుడో కనీసం ఒక 30 సంవత్సరాల నాడు చదువుకున్న చదువుకు ఆయన గురువు. కానీ నన్ను చూస్తానే ఆయన
ఆ కళ్ళు చెమరించాయి అనమాట. నాకెక్కడ లేని ఎంటుకలు నీళ్ళుకున్నాయి. ఎందుకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఆయన 10th క్లాస్ వరకు కుర్చీ వేపించి కూర్చోబెట్టి కాఫీ తాగితే ఆయన ఎంత ఆనందపడిందంటే నిజంగా కొన్ని లక్షల కోట్లు ఇచ్చిన ఆనందం రాదు. అటువంటి వాళ్ళు గురువులు స్వార్థం ఉండదు. ఇప్పుడు ఇక్కడున్న విద్యార్థుల్లో ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోరో, ఎంతమంది ఇంజనీరింగ్ అయిపోరో, మొత్తం ఇల్లు తీర్చిదిద్దిన వాళ్ళు. కాబట్టి మనకు జ్ఞానాన్ని బోధించిన గురువులను మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. మర్చిపోతే ఇంకా అది వేస్ట్ అన్నమాట. జన్మే వేస్ట్. ఇంకా ఇంతకంటే నేను చెప్పలేను. థ్యాంక్స్ అమ్మా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. టీచర్స్ కావాల్సింది ఏంటి అంటే ఆస్తులు అంతస్తులు కాదమ్మా. చిన్నప్పుడు మేము సార్ దగ్గర చదువుకున్నాము అని మీరు ఎక్కడైనా కనిపిస్తే ఒక నమస్కారం చెప్తే చాలు మాకు, అంతకంటే ఇంకేమీ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమం 8th క్లాస్ వాళ్ళు రెడీగా ఉన్నారా? అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత, 8th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు కార్యక్రమం మన జేఎన్ సార్ రిటైర్మెంట్ కావడం జేఎన్ సార్ గురించి 2 మాటల్లో చెప్తున్నాం. ఇంతమంది విద్యార్థులు జేఎన్ సార్ గురించి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఇబ్బంది పడకుండా నవ్వుతూ మనకి ఆన్సర్ చెప్తున్నందుకు ముందుగా మనందరి తరపున జేఎన్ సార్కి ధన్యవాదాలు. ఈరోజు జేఎన్ సార్ గురించి 2 కొటేషన్స్. సముద్రంలో పుట్టే తిమింగంలో పుట్టాలి, అడవిలో పుట్టే సింహంలో పుట్టాలి, అదే మనిషిలో పుట్టే పప్పులో ఉంటుంది ఉప్పు. ధన్యవాదాలు. తప్పుగా చెప్పండి, క్షమించరు. సముద్రంలో పుట్టే తిమింగంలో పుట్టాలి, అడవిలో పుట్టే సింహంలో పుట్టాలి, మనిషిలో పుట్టే वेरी गुड वाओ क्या बात प्ले हो गया सिंगल తెలుగు ఉపాధ్యాయులుగా చేస్తున్నటువంటి సాంబశివ సార్ గారు కవిత చదువుతారు. సాంబశివ రాజు సార్. వేదిక మీద ఆశీర్వదించుకుంటే హెచ్ఎం గారికి, వెంకటరమణ గారికి, వివిధ డిపార్ట్మెంట్ స్కూల్ కమిటీ మేనేజ్మెంట్ చైర్మన్, వైస్ చైర్మన్లకి, ముందు కూర్చుంటుంటే పెద్దలందరికీ, ఉపాధ్యాయ బృందానికి నమస్సుమాంజలి. చిన్నారి విద్యార్థులకు శుభాశిస్సులు, శుభాకాంక్షలు. నేడు శుభదినం. ఎందుకంటే సార్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తరగని నిధు లాంటిది. సార్ గురించి నా మాటల్లో కొన్ని నేను రాసుకొచ్చాను, అది ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. శ్రీ ఎస్ఎండి జీనులబ్దీన్ ఎస్ఏఎస్ఎస్ గారి పదవి విరమణ సందర్భంగా వారి అందిస్తున్న అక్షర సన్మాన పత్రం. అహం శుభం తెలియని చుక్కలాంటి విద్యార్థుల సున్నిత హృదయ కలగలపై లక్షణంగా అక్షరాలు రాసి అహం శుభం తెలియని చుక్కలాంటి విద్యార్థుల సున్నిత హృదయ కలగలపై లక్షణంగా అక్షరాలు రాసి అజ్ఞానపు చీకటితో పోరాడి విజయం సాధించిన అక్షర యోధుడా శ్రీ జీనులబ్దీన్ సాంఘిక శాస్త్ర బోధకుడా. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అన్ని ఒత్తిళ్లను నెట్టుకొని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అన్ని ఒత్తిళ్లను నెట్టుకొని బోధనే పరమావధిగా భావించి సాగించే ప్రభుత్వ ఉపాధ్యాయులే అసలైన సిసలైన వారసులని నిరుపమానంగా నిరూపించిన ఓ నిరూపించిన ఓ నిరంజ్యోతి. అందుకే కలిగింది నీకు తగు విధంగా
ఖ్యాతి. తల్లిదండ్రులే జగతికి ప్రగతికి ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రులే జగతికి ప్రగతికి ప్రత్యక్ష దైవాలు. చక్కగా వెలుగుతూ దారి చూపించే దివ్య దీపాలు. శ్రీ ఎస్ఎండి ఉస్మాన్ సాహెబ్, శ్రీమతి సకీనాబి మీ జనని జనకులు పుణ్యాత్ములు. శ్రీ ఎస్ఎండి ఉస్మాన్ సాహెబ్, శ్రీమతి సకీనాబి మీ జనని జనకులు పుణ్యాత్ములు. మీకు ఇద్దరు తోబుట్టువులు అక్కలు. కష్టకాలంలో ఆదుకుంది చిన్నక్క చిన్నబావుడు. కష్టకాలంలో ఆదుకుంది చిన్నక్క చిన్నబావుడు. సారికి ఫీజు కట్టడానికి లేకపోతే వాళ్ళు ఫీజు కట్టి చదివించారంట. నీకు చేదోడుగా వరదుడుగా నిలిచిన నీ అన్నయ్య. నీవు కడగొట్టు పెట్టవు తెల్లనైన కన్నయ్యవు. నీవు కడగొట్టు పెట్టవు తెల్లనైన కన్నయ్యవు. కన్నయ్య అంటే ముద్దుగా అనడము. చాలా తెల్లగా ఉంటుంది కాబట్టి నేను తెల్లనైన కన్నయ్య అని సంబోధించాను. మీ సాధర్మచారిని అయ్యగా బాను. ఆమె మీకు హస్త అదృష్ట రేఖ. మీ సాధర్మచారిని అయ్యగా బాను. ఆమె మీకు హస్త అదృష్ట రేఖ. మీకు లక్ష్మీ సౌభాగ్యములు ఇద్దరు కుమార్తెలు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఏకైక కుమారుడు. యువకే స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు. యువకే స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు. ఇల్లంతా కడియదిరుగుతూ సందడి చేసే ఇద్దరు మనవరాళ్ళు, ఇద్దరు మనవళ్ళు. మీ బంధుత్వం మీ బలగం బహు గొప్పది. మీ బంధుత్వం మీ బలగం బహు గొప్పది. విద్యార్థులపై మీ మమకారం చెరగనిది తరగనిది. విద్యార్థులపై మీ నమ్మకారం చెరగనిది తరగనిది. మీరు ఎక్కడుంటే అక్కడ విద్యార్థులు పక్షుల్లా వాలిపోతారు. మీరు ఎక్కడుంటే అక్కడ విద్యార్థులు పక్షుల్లా వాలిపోతారు. భయం లేని భక్తి మీపై చూపుతారు. సహచర ఉపాధ్యాయ బృందాన్ని ఆప్యాయంగా పలకరించే మీ మనసు మహత్తు ఎన్నదగింది. సహచర ఉపాధ్యాయ బృందాన్ని ఆప్యాయంగా పలకరించే మీ మనస్సు మహత్తు ఎన్నదగింది. అందరి చేత ప్రశంసలు పొందడం మీ పూర్వజన్మ సుకృతం. కొత్తగంజాం ప్రైమరీ పాఠశాలలో మొదటగా చేరడం మీకు తొలి శుభం. పెద్దగంజాం ప్రైమరీ పాఠశాలలో మొదటగా చేరడం తొలి శుభం. ఈ బాలికల ఉన్నత పాఠశాలలో చివరగా చేరడం మళ్ళీ శుభం. మీ బోధన ప్రస్థానంలో ఈ రెండు మరచిపోని మరతుమన్న మరపురాని జ్ఞాపకాలు. మరచిపోలేని మరతుమన్న మధురమైన జ్ఞాపకాలు. మీ శేష జీవితం యొక్క ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సమర్పిస్తున్నటువంటి అక్షర సన్మాన పత్రం ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల మార్కాపురం, తూర్పు రెంజల సంవత్సరాలు, ఎస్ఏ తెలుగు. థ్యాంక్ యూ సార్. గురువుల మణి
ఉన్న వాళ్ళను. తర్వాత ఈ విద్యా కమిటీ చైర్మన్ గారు వచ్చారు, ఇవాళ అదే ముఖ్య అతిథిగా గారు వచ్చారు. మా ముందు కూర్చున్న విద్యార్థులు జరుగుతున్న వల్ల చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. అయితే మా జైన్లాదీను పెద్ద గంగంలో ఫస్ట్ అపాయింట్మెంట్గా యాజే స్కూల్లో మాస్టర్గా అక్కడ అపాయింట్మెంట్ జరగడం జరిగింది. అయితే ఇతర సన్నివేశం ఏమిటంటే ఇక్కడ చేరినప్పుడు మొట్టమొదటిగా అక్కడ స్కూల్లో కార్యక్రమం సర్వీస్ నిర్వహిస్తున్నప్పుడు అక్కడ భావనారెడ్డి గారి ఇంటి దగ్గర నెట్టు ఉండడం జరిగింది. కాబట్టి అక్కడ ఏముంది, అక్కడికి 24 hours పెయిన్ వచ్చింది, అపెండిసైటిస్ పెయిన్ అని. ఆ పెయిన్ వచ్చినప్పుడు తాకిందో అయిపోతూ చాలా బాధపడుతున్నారు. కానీ అతను బాధ చూడలేక ఆప్త మిత్రులు భావనారెడ్డి గారు వెంటనే అతనికి ఏమంటే వాళ్ళ ఎదురు బండి ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, కానీ ఏరు దాటిపోవాలి, తర్వాత బస్సులు తీసుకొచ్చి మొక్కలు చేర్చాలి. కాబట్టి అతనికి సమానంగా ఒక ఎత్తు ఉన్నది, 2 ఎత్తులు కూడా తీసుకొచ్చి బండిని కట్టుకొని మా జైలు అతని బండ్లు వేసుకొని చాలా కష్టంతో ఏరు దాటించి మళ్ళీ బస్సులో ఎక్కించుకొని ఒంగోలు తీసుకొచ్చి అతను కూడా ట్రీట్మెంట్ కూడా సరైన లేని పరిస్థితుల్లో కూడా మంచి డాక్టర్లు ఎన్క్వైరీ చేసేసి ఒంగోలు ట్రీట్మెంట్ ఇప్పించి అతనికి ప్రాణం కాకుండా ముఖ్యమైన అతిథి మంచి సేవాభావం బట్టి భావనాలి. అదే పనిగా జైలు చెన్నై పెద్దగంజం వెళ్ళి మేము అతనికి ఆహ్వానించాము. కాబట్టి సార్ మీకు ధన్యవాదాలు ముఖ్యంగా తెలియజేస్తున్నాము కుటుంబ సభ్యుల తరఫున. తర్వాత ఏమంటే జైలు చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా అడ్వైజ్ ఇస్తూ ఆ కార్యక్రమం సక్సెస్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఏమంటే అతనికి మేము మా యొక్క మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ, చాలా మంది మిత్రులు కూడా అతనికి ముఖ్యంగా చాలా అభిమానిస్తూ అతనికి పక్కకు ఫోన్ ఇవ్వకుండా అతను మాట్లాడితే ఉదయం ఫోన్ చేయడం, సాయంత్రం పిల్లలు తీసుకోవడం, అతను మాట్లాడాలని కూడా వాళ్ళు చాలా విధంగా సంతోషపడుతూ ఈ కార్యక్రమం కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు జైలు అతని యొక్క సహాయాన్ని వాళ్ళందరూ పొందుతూ వాళ్ళు చాలా ఆహ్వానించి వచ్చారు. కాబట్టి ఈరోజు సన్మానం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే ఒకటి జైలు గురించి ఒకటి ముందు వాళ్ళ ఫాదర్ గురించి చెప్పాలి. ఆయన ఇక్కడ మార్కెట్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ డ్రైవర్గా చేశారు. తర్వాత గిరిజన ట్రాన్స్ఫర్ అయ్యారు. అయితే చాలా సౌమ్యుడు వాళ్ళ ఫాదరే, చాలా సౌమ్యుడు. ఎవరు ఏమన్నా కానీ ఏముంది ఇదేమని చెప్పి చాలా సున్నితంగా తీసుకొని ఆయన కార్యక్రమం జరుపుకుంటూ తర్వాత వేరే వాళ్ళకి సహాయం చేస్తూ సహాయిస్తూ తర్వాత మా ఉర్దూ భాషలో చాలా మందికి చదువు నేర్పించి తన యొక్క సహాయాన్ని కూడా చాలా మందికి అందించి చాలా మందికి అంటే మా ఉర్దూ వాళ్ళు పురాణ చదవడము చేయడము, తర్వాత సలహాలు ఇవ్వడము, మసీదులో డెవలప్ చేయడం కూడా చాలా సహాయం చేసిన వ్యక్తి మా అమ్మగారు, మా మామగారు కొడుకే ఈ జైలు. కాబట్టి ఆయన లక్ష్యాలు పట్టుకున్న ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అదే లక్షణాలు వచ్చినాయి కాబట్టి చాలా విధంగా అందరికీ సహాయం చేస్తుంది. పిల్లలు ఇప్పుడు కూడా చాలా గోగులించి ఫోన్ చేసుకుంటారు జైలు అందరికీ, సార్ బాగున్నారా సార్ అంటే నేను పక్కనే ఉంటాను. కానీ ఏంటంటే అంటే పిల్లలు ఫోన్ చేస్తున్నారు, తర్వాత సార్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, సార్ ఏం సార్ బాగున్నారా సార్, మార్కాపురం గ్రామంలో ఎలా ఉన్నారు, మీరు ఒంటేపల్లి గ్రామంలో ఎలా ఉన్నారు చెప్పి ప్రశ్నించడం జరుగుతుంటుంది. కాబట్టి ఎంతో విధంగా సంతోషంగా వాళ్ళు హ్యాపీగా మాట్లాడుతుంటే నేను పక్కన ఉంటాను కాబట్టి నాకు చాలా సంతోషం ఇస్తుంది. వచ్చి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన మంచి టీచర్లు కానీ పిల్లలకి ధన్యవాదాలు. సార్ నేను 36 సంవత్సరాల నాడు నేను అక్కడ టీచర్గా వచ్చాడు. కొత్తగా వచ్చినప్పుడు ఒక 1 నెల 2 నెలల తర్వాత ఇంట్లో నేను కడుపు నొప్పి వచ్చిన బాధపడుతుంటే నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళా. అప్పుడు ఫోన్లు లేవు, ఏమి లేవు. నా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక టెలిగ్రామ్ ఇస్తే 2 రోజుల తర్వాత వచ్చారు వాళ్ళు. ఆ 4 రోజులు హాస్పిటల్లో నుండి తీసుకొచ్చి నేను మళ్ళీ ఇంటికి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చా. ఆ తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ అద్దవేడు మండలం అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. మళ్ళీ మూడేళ్ళు సర్దుకొని నేను అక్కడ తీసుకెళ్ళి అక్కడ అప్పు చెప్పేసి నేను మళ్ళీ ఆంధ్ర వచ్చేసాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో